అందరికీ నమస్కారం. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ద్వారక శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారక సరిగ్గా 5000 సంవత్సరాలు క్రితం శ్రీకృష్ణుడు ఈ ద్వారకను పరిపాలించాడు. అండ్ ఈ ద్వారక ఇప్పుడు ఎక్కడుంది, అండ్ శ్రీకృష్ణుడు గాంధారి ఇచ్చిన శాపం ఏంటి, అండ్ ద్వారక మునిపోవడానికి కారణం ఏంటి, అండ్ ఈ ద్వారక ఎలా అంతమైంది, అండ్ ఇప్పుడు ద్వారక ఎక్కడుంది అండ్ ఎలా ఉండేది తెలుసుకుందాం రండి. ముందుగా మనం ద్వారక ఎలా ఉండేదో తెలుసుకుందాం రండి. ద్వారక శ్రీకృష్ణుడు పరిపాలించిన రాజ్యం అండ్ విశ్వకర్మచే నిర్మించిన ఈ ప్రాంతం ఎప్పుడూ మధుర సువాసనలతో వెదజల్లుతూ ఉండేది. అండ్ శ్రీకృష్ణుడు ఈ ద్వారకాని సముద్రం మధ్యలో కట్టడానికి రీజన్, ద్వారక కంటే ముందు శ్రీకృష్ణుడు మధురని పరిపాలించాడు. అండ్ శ్రీకృష్ణుడు తన మామ అయిన కంసుడిని చంపాడు. అండ్ ఆ తర్వాత శ్రీకృష్ణుడు మధురని పరిపాలించాడు. అండ్ ఆ కంసుడికి పిల్లని ఇచ్చిన మామే ఈ జరాసంధుడు. అయితే ఈ జరాసంధుడితో ప్రతిసారి శ్రీకృష్ణుడికి యుద్ధం జరిగేది. శ్రీకృష్ణుడిని ఎలా అయినా చంపాలనే కోపంతో జరాసంధుడు ఎన్నోసార్లు మధురపై యుద్ధం చేశాడు. కాకపోతే యుద్ధం చేసిన ప్రతిసారి ఓడిపోయాడు. కాకపోతే యుద్ధం చేసిన ప్రతిసారి ఎంతగానో ఆస్తి నష్టం జరిగేది. అండ్ అప్పుడు వీటన్నిటిని తట్టుకోవడానికి శ్రీకృష్ణుడు సముద్రుడిని కొన్ని అడుగుల నేలని ఇవ్వమని కోరాడు. అండ్ సముద్రుడు మధ్యలో కొన్ని భూమిని ఇస్తాడు. అయితే అప్పుడు ఆ ప్రాంతంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మతో ఒక నగరాన్ని నిర్మించమని కోరతాడు. అండ్ అప్పుడు ఒక గొప్ప నగరాన్ని నిర్మిస్తాడు విశ్వకర్మ, అదే ద్వారక. ద్వారక చుట్టూ ఒక కవచం లాంటి గోడలు నిర్మించాడు విశ్వకర్మ. అది సిటీ చుట్టూ 4 గేట్స్లా ఉంటాయి. అండ్ నగరం మొత్తం ఎన్నో గార్డెన్స్, లేక్స్ అండ్ ఎన్నో గొప్ప భవంతులు ఉన్నాయి. అండ్ ఇక్కడ జనాలు అందరి దగ్గర వజ్ర వైడూర్యాలు ఉండేవి. ఇక్కడున్న జనాలందరూ కూడా భవంతులు మొత్తం వజ్ర వైడూర్యాలతో అలంకారం చేసి ఉండేవి. అండ్ అక్కడ భవంతులకు కాపలా కాసే భటులు అందరూ కూడా బాహుబలిలా ఉన్నారు. అండ్ ఎన్నో శివాలయాలు అండ్ అలాగే ఎన్నో వైష్ణవ ఆలయాలు ఉన్నాయి ఈ నగరంలో. మొత్తం కూడా ఒక ప్రాపర్ రోడ్స్ ఉన్నాయి అండ్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఈ సిటీని రెండుగా డివైడ్ చేస్తే ఒక పక్క గురుకులాలు అండ్ అలాగే ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. అండ్ ఇంకొక పక్క జనాలు నివసించే భవంతులు ఉన్నాయి. మరోపక్క షాప్స్, మిగతా వ్యాపారాలు ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ కురుక్షేత్ర యుద్ధం తర్వాత 16 ఏళ్ళ తర్వాత శ్రీకృష్ణుడు వెళ్ళిపోతాడు వైకుంఠానికి. అండ్ గాంధారి తన శాపం కూడా ఇస్తుంది శ్రీకృష్ణుడికి. తన యాదవ వంశం మొత్తం నశించిపోతుందని, తన ద్వారక నామరూపాలు లేకుండా పోతుందని. ప్రధాన కారణం తన కొడుకులు ఒక్కళ్ళు కూడా మిగిలిపోవడం కురుక్షేత్ర యుద్ధం తర్వాత. అండ్ అలాగే ఈ ప్రజెంట్ ద్వారకాని బేట్ ద్వారక అంటారు. అండ్ ఇప్పుడు ఇది గుజరాత్ స్టేట్లో ఉంది. అండ్ ఇది గుజరాత్ క్యాపిటల్ అయిన గాంధీనగర్కి 471 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ సోమనాథ్ నుండి 269 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ద్వారకా టెంపుల్ నుండి బేట్ ద్వారక 29 కిలోమీటర్స్. అండ్ హైదరాబాద్ నుండి 1600 కిలోమీటర్స్. అండ్ విజయవాడ నుండి 1900 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కుదిరితే మీరు కూడా వెళ్ళిరండి, ఈ ద్వారకాని చూసిరండి. జై శ్రీకృష్ణ. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.